ఈరోజు కోవా గరిజలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో పచ్చికోవా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చిన్న మంట మీదనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నంత విధంగా పొడిగా అయింది అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లగైనాక దీంట్లో తగినంత చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక తాంబాలం తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి, కొంచెం వేడి నూనె, కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి పీట మీద జల్లుకొని